అందుకు నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. వందనాలు వాక్యం చదివి సహకరించినందుకు. ఇక్కడ ఏమిటంటే ఎందుకు అనేది పౌలు గారు పైన చెప్తూ వచ్చారు. ఆయన శ్రమలో, ఆయన పరిచర్యలో ఎదుర్కొన్న అనుభవాలు అవన్నీ కొరింథీ సంఘానికి రెండవసారి పత్రిక రాస్తున్నాడు. ఆల్రెడీ మొదటిగా ఒకసారి మొదటి పత్రిక రాసి మరొకసారి తన అనుభవాలు, తన సేవలో ఉన్న అనుభవాలు, ఆ సంఘానికి ఏవైతే అవసరమో, ఇలాగే చిట్టంపల్లి నుండి మైలారదేవరంపల్లికి ఒక సంఘం, ఒక లేఖ రవిబాబు గారు రాస్తే ఎలా ఉంటారో అలాగే పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఇదిగో అయ్యా, ఇలా ఉంటుంది, ఇలా నా పరిచర్య ఇలా కొనసాగించబడింది. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇక్కట్లైనా మేము నాటిక వేస్తూనే ఉన్నాము. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎదుర్కొన్నారు, అయినా కానీ మేము భయపడలేదు. మేము నాటిక వేసాము, సత్య సువార్తను ప్రకటించి వచ్చాము అని మీకు ఎట్లా తెలుస్తుంది? ఆ కాలంలో వాట్సాప్లో అవేవి లేవు. ఎలా తెలుస్తుంది? పత్రిక రాసి తన శిష్యుడు, ప్రియమైన శిష్యుడు తిమోతి లాంటి వాళ్ళకి ఇచ్చి ఈ వర్తమానాన్ని ఆ సంఘానికి తెలియజేయండి, అసలు భయపడొద్దని చెప్పండి. ఇక్కడ సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. మీ చేతనైనంత మటుకు, మీ శక్తి కలిగినంత మటుకు మీరు కూడా మీరు ఉన్న ప్రాంతాల్లో, మీరు ఉన్న ఇండ్ల మధ్యలో సువార్తను ప్రకటించండి అని చెప్పి మన పాస్టరయ్య గారు, పెద్దయ్య గారు, అన్నగారు రావుబాబయ్య గారు ఒక లేఖ రాస్తే ఎట్లుంటుందో అలాగే ఈ కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు, గొప్ప భక్తుడు, ఆయన ఈ పత్రికను కొరింథీ సంఘానికి రాశాడు. ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును అని యేసుక్రీస్తు ప్రభు వారు, దేవుడు పౌలు గారిని దర్శించి, నా కృప నీకు చాలు పౌలు గారు, నా కృప నీకు చాలు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, నా కృప నీకు చాలు. ఆయన కృప అంత గొప్పదా? దేవుని కృప అంత గొప్పదా? కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ కృప జీవము కంటే ఉత్తమం, అది ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నది, అంత హెచ్చుగా ఉన్నది. ఆకాశాన్ని ఎవరైనా కొలవగలుగుతారా? మన చెయ్యెత్తితే అంత ఆకాశం కనీసం ఎట్లా విమానంలో పోయి పైకి చేయలేకపోతే అందుతుందా? కిటికీలో నుండి లేదు, అందదు. ఆకాశం ఎంత ఎత్తుగా, ఎంత హెచ్చుగా ఉందో దానికంటే హెచ్చుగా దేవుని కృప ఉందంట. ఆయన కృప జీవం కంటే ఉత్తమం. ఒక మనుష్యునికి కావాల్సింది, ప్రాముఖ్యమైనది జీవం. జీవం లేకపోతే మృతం, అది నిర్జీవం, ఎందుకు పనికిరాదు. ఒక 2 రోజులు ఉంటే ఇంకెవరు రారు, తీసేయండి, కాల్చేయండి, పూడి చేయండి, జీవం లేని ఎన్ని రోజులు పెట్టుకుంటారు అంటారు. కనీసం అంత జీవం ఉండి ఏ పని చేయకుండా కోమాలో ఉన్నాడు అనుకో, ఎన్ని సంవత్సరాలను చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? డబ్బులు ఉన్నంత వరకు చేస్తారు, ఓపిక ఉన్నంత వరకు చేస్తారు, చూసే వాళ్ళు ఉన్నంత వరకు చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ గారు ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి తెలియకుండా కానీ చేసేయండి. చాలామంది స్లో పాయిజన్ ఇచ్చి నిద్రలోనే కోమాలోనే వెళ్ళిపోయేటట్లు చూస్తారు. అట్లాంటి జీవము కంటే కూడా దేవుని కృప ఉత్తమమైనది. దేవుడు నిజంగా ఆయన కృప, నా కృప గురించి నువ్వు చెప్పు, నా కృప గురించి నువ్వు చెప్పు అని దేవుడు నన్ను పదే ప్రేరేపిస్తున్నాడు. నేను అసలు దేవుని ప్రత్యక్షత గురించి చెప్పాలని సిద్ధపడ్డాను. ఆయన ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు, ఆయన ప్రత్యక్షత ఎలా జరిగింది, ఎవరెవరికి జరిగింది, మంచిగా సిద్ధపడ్డాను నేను. కానీ లేదు, నా కృప నీకు చాలును అని పౌలు భక్తుడితో దేవుడు దర్శించి ఎలా మాట్లాడుతున్నాడో ఈ మైలారదేవరంపల్లి గ్రామాన్ని కూడా నా కృప నీకు చాలును అని చెప్పు అని నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇందాక కూర్చొని కూడా అయ్యో ప్రభా నేను ఇది సిద్ధపడ్డాను కదా,
సడన్గా కృప గురించి చెప్పమంటే నేను ఎలా చెప్పాలి అంటే, నీకెందుకు చెప్పేది నీవా, నీ ఆలోచనలు చెప్తే నడవదు, కలవదు, నేనే నింపుతాను, మాట్లాడన్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఎంటిగా నిల్చున్నాను, ఈ వాక్యం చదివిస్తున్నాను. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పెను, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఎవరయ్యా అయినా అసలు బలహీనతల యందు అతిశయపడుతుండంట. ఎందుకు అతిశయపడుతుండు? ఏదైనా శ్రమ వస్తే ఎవరైనా ఆహా నాకు ఈ శ్రమ వచ్చింది, ఎంత మంచిగా వచ్చిందని అనుకుంటారా? మంచిగా అయింది దేవా, నాకు ఈ శ్రమ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అతిశయపడడం అంటే ఏంటి? ఇదే. ఆ భక్తుడు నా బలహీనతల యందు నేను అతిశయపడుచున్నాను అని అంటున్నాడు. ఎందుకు? దానికంటే ముందు ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం. బలహీనతల యందు ఏముంటుందంట తెలుసా? క్రీస్తు అంటే అర్థం ఏంటి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. వెరీ గుడ్. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడైన యేసు చదవండి అయ్యారు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే, మామూలు సంతోషం కాదు, కొంచెం సంతోషం కూడా కాదు, బహు సంతోషముగా అతిశయపడుదును. కనుక మీరు కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఏం దేవుడో ఏమో, నాకు దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి అని దుమ్మెత్తి పోయొద్దు. అది విశ్వాసి లక్షణము కానే కాదు, దేవుని బిడ్డ లక్షణము అంతకన్నా కాదు. కనుక ఏం చేయాలి? ఆయన శక్తి నా మీద పరిపూర్ణమగునట్లు అభిషక్తుడు క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచిలాగున ఆయన నన్ను పరిపూర్ణం చేయడానికే ఈ బలహీనత నాకు వచ్చింది. బలహీనత లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సంపూర్ణంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ లోపం లేదన్న వాళ్ళు చేయొద్దండి. నేను ఒక్కసారి వాళ్ళని చూస్తాను. నాకు ఏ లోపం లేదు, ఏ అనారోగ్యం లేదు, ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏం లేదు. నీకు జ్వరం కూడా రాదు, ఏం రాదు. అప్పుడప్పుడు అసలు ఏం రాదు. జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, మంచి విశ్వాసం, వెరీ గుడ్. అట్లా ఏ బాధ లేని వారు ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి బలహీనత వస్తుంది, కానీ బలహీనత వచ్చినప్పుడు ఎట్లా నిల్చున్నావు అన్నదే చాలా ముఖ్యమైన విషయం. ఎలా ఉంటున్నావు? అయ్యగారికి తెలుసు విశ్వాసులు ఎలా ఉంటారో, నీ విశ్వాసులు ఎలా ఉంటారో నీకే తెలుసు. ఏంది అయ్యగారు, ఏందో ఏమో, సంఘానికి వస్తున్నా కానీ చేనుల పంటనే వండుతలేదు, మంది వేసినా కానీ చేనే నిలబడతలేదు, ఎంత మందిరానికి వస్తే ఏం లాభం, అది ఏం ఫలితమే అనిపిస్తలేదు అని నోరు ఎప్పుడు కూడా జారద్దు. ఎందుకంటే నోటి ప్రతిఫలం మనము పొందుకుంటాం తెలుసా? నీ నోటి నుండి నువ్వు ఏదైతే అంటావో అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నాకేం చేస్తలేడని నువ్వు సంపూర్ణ హృదయంతో అంటావు. దేవుడు నాకు ఇది చేసిండని కొంచెం హృదయంతోనే అంటావు తెలుసా? అది తెలుసా మీకు? దేవుడు నాకు మేలు చేసిండు, ఇంకా చేసేది ఉండే కానీ సార్లే బ్రతికించిండు, దెబ్బలు తగిలి వదిలిపెట్టిండు, అది కూడా తగలొద్దు కానీ తగిలించిండు సార్లే అని అనుకుంటావు. అసలు ఏమైనా జరిగినప్పుడు ఏం కాలేదు, ఏం చేయలేడు, ఇది అవుతుంది అనుకున్నా కానీ అది రాలేదని సంపూర్ణంగా అంటావు. అదే మనిషి బలహీనత. అట్లా ఉండొద్దని దేవుడు ఈ దినాన నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలి, సంపూర్ణంగా ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు క్రీస్తు శక్తి నీ మీద నిలిచి ఉంటుంది. విశేషంగా నీ బలహీనతల యందు, నీ శ్రమల యందు ఆయన శక్తి నీ మీద నిలిచి ఉంటుంది. కాబట్టి ఆయనలో నువ్వు
బహు సంతోషంగా జీవిస్తావు. అరే ఏందిమే నలుగురు అనుకుంటారు, అరే ఏందిమే ఇంత శ్రమలు వచ్చినా కానీ ఇంత బాగుంది, ఈ కుటుంబం ఇంత బాగా నడిపించబడుతుంది, మాకందరికి ఇంత కరువు ఇస్తుంది, కానీ సారేపల్లి విధవరాలు మాత్రం 3.5 సంవత్సరాలు ఎలాగూ పోషించబడింది. లాస్ట్ ఒక అప్పం చేసుకొని కొంచెం నీళ్లు తాగి బుడ్డిలో కొంచెం నూనె ఉందంట, చివరికి ఒక అప్పం చేసుకోవాల్సినంత పిండి మాత్రమే ఉందంట. అప్పం అంటే ఒక రొట్టె చేసుకోవాల్సినంత పిండి మాత్రమే ఉందంట. ఆ రొట్టె చేసుకొని నా కుమారునికి తినిపించి నేను కూడా కొంచెం తిని ఇక ప్రభువునందు పరదేశంలో ప్రియులారా అంటే ఈ కరువు ప్రాంతంలో అయిపోతుంది, చచ్చిపోతాము అని సారేపత్ విధవరాలు అనుకుందంట. కానీ దేవుడు ఆమె హృదయాన్ని చూసి, దేవుని సన్నిధిలో ఆమె ఉన్న విశ్వాసాన్ని చూసి ఒక ఏలియా ప్రవక్తను తన యొద్దకు పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి, అమ్మ ఏమైనా ఉందా నా దగ్గర, నీ దగ్గర నాకు పెట్టడానికి అని అడిగింది. ఈమె దగ్గర ఏముంది? ఒక రొట్టె మాత్రమే ఉంది, కొంచెం నూనె, రొట్టె చేసుకోవడానికి నీళ్ళు, అంతే. ఏమైనా ఉందా అంటే మనం అప్పుడు చూసుకో, అబ్బా ఉన్నదే ఒక రొట్టె, ఈ రొట్టెలోనికి పాలు భాగస్తులు వచ్చారు, ఎలా ఇవ్వాలి, నేను ఇది ఒక్కటే తిందాం అనుకున్నా వచ్చేసరిగా అని మనమైతే సంకుచిత పడతాం. ఎప్పుడైనా మనకు సంకుచితంగా ఉండొద్దు. మనం లేకున్నా కానీ దేవుడు నీకు ఆ రొట్టెకి బదులు మరి శ్రేష్టమైన ఇస్తాడు. కాబట్టి నీకు కలిగి ఉంది, నువ్వు తినే టైంకి ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళకు ఆకలితో ఉన్నారేమో అని చెప్పి నువ్వు వాళ్ళకు పెట్టాలి. అలాంటి మనసు మనకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం పెట్టే మనసు గలవారమై ఉండాలి. ఏముండాలి? పెట్టే మనసు ఉండాలి. ఉందా మరి మనకి పెట్టే మనసు ఉందా? ఉంటుంది, కానీ అనుకున్నంత అవుతుందా? మనసు చెప్తాం పెట్టాలి, అట్లాంటి మనసు ఉండాలి అని అనుకుంటాం, కానీ పెడితే ఆ తర్వాత పరిస్థితి ఏంది? ఆ పరిస్థితి ఏందో దేవుడు చూసుకుంటాడు. శూన్యంలో ఈ భూమిని వేలాడదీసిండు కదా, మట్టిలో నుంచి నరుని తీసిండు. మరి ఏం లేదు, నీకు నాకు ఇంత సృష్టించాడు, జీవింపజేస్తున్నాడు. మరి బ్రతికించాడు ఆయన? బ్రతికిస్తాడన్న సంపూర్ణ విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఆయన వైపు చూసి పెట్టే మనసు మనకు ఉండాలి. సంకుచితమైన మనసు ఉంటే ఆ సంకుచితమైన జీవితంలోనే ఆ సంకుచితమైన బ్రతికే మనం బ్రతుకుతాం, కానీ సంపూర్ణమైన బ్రతుకు ఎప్పుడు కూడా బ్రతకం. కనుక ఎవరిలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, పెట్టే మనసు లేదేమో బిడ్డ, జాగ్రత్త, గ్రహించి మనం పెట్టే మనసు గలవారంగా ఉండాలి. ఏదైనా సరే, భోజనమైనా కాదు, ఏదైనా సరే అవసరతలో అక్కర్లో ఉన్నవాడికి నువ్వు ఆశ్రయం ఇవ్వాలి, సహాయం చేయాలి. కింద వచ్చిన చదివితే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇది మరీ ఘోరంగా ఉంది వినడానికి, చదవడానికి. ఆ వచనాలు, ఆ పదాలు ఎంత బాగున్నాయో, కానీ నిందలు వచ్చినప్పుడు సంతోషంగా ఎట్లా అంట? నేను సంతోషించుచున్నాను, బహు సంతోషంగా ఉన్నాడంట. ఉంటారా ఎవరైనా తిట్టిరంటే? నేను ఓనేవో నా చర్చికి, ఆమె నాకు ఎట్లన్నది ఆ మాట, నేను అస్సలు ఓనేవోను, నేను అక్కడికి వెళ్ళను. ఆమెను క్షమాపణ కోరాలి, అప్పుడు నేను పోవాలి. ఇది మన లక్షణమా? దేవుని బిడ్డల లక్షణం ఇది కాదు. కనుక క్షమించే హృదయం మనకు ఉండాలి. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నీకైతే ఏమైతే లేదు, నాకు ఇది కొదవగా ఉంది కదా ప్రభా, నాకు ఇప్పుడు చేనులో వేయడానికి, విత్తనాలు వేయడానికి డబ్బులు లేవు, పెట్టుబడి లాగోడి కదా, అవి లేవు కదా ప్రభా, ఎట్లా అని నువ్వు అప్పుడు ఆలోచించి దేవుని వైపు చూస్తే సమస్తమైన సమకూర్చేవాడు. అప్పు వైపు చూడొద్దు, ఎక్కడ అప్పు దొరుకుతుంది, ఎప్పుడు ఎక్కడ తీసుకురావాలి అని. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని నువ్వెన్ని ఆశ్రయించి ఏం చేసినా దానికి సంపూర్ణ ప్రతిఫలం పొందలేం మనం. అప్పు చేయకుండా పనులు చేస్తారా? అప్పు చేయకుండా పంటలు వేస్తారంటే వేయాలి. దేవుని బిడ్డగా ఉండాల్సిన విశ్వాసమే అది. అబ్రహామును దేవుడు పిలిచి
నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంతకుమించి అబ్రహాంకి ఏమన్నా తెలుసా? ఏం తెలీదు. ఎల్లు అన్నాడు. కనీసం పిలిచిన దేవుడు పేరైనా తెలుసా? ఆయన నన్ను చూడాలన్నా చూశాడా? చూడలేదు. కానీ అబ్రహాము దేవుడిని ఏం చేశాడు చెప్పాలి. అబ్రహాం దేవుడిని ఏం చేశాడు? నమ్మాడు. అయ్యగారు చెప్పారు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడవు అని ఎప్పుడు అనబడతావంటే నమ్మినప్పుడు. ఎప్పుడు నమ్మాలి? నీకు ఏం లేనప్పుడు నమ్మాలి, నువ్వు కొంచెం కలిగి ఉన్నప్పుడు నమ్మాలి, నువ్వు సమృద్ధిగా సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు కూడా ఇది దేవుని వలననే కలిగింది అని నమ్మాలి. నీ కష్టార్జితం వలనైతే అది నిలవదు. నీ కష్టార్జితం ఇది నా రెక్కల సంపాదన, దేవుడు చేసింది ఏం లేదు. కొంతమంది బాగా గట్టిగా వాదిస్తారు, నేను కష్టం చేస్తున్నా నాకు వస్తుంది, ఇందులో దేవుడు చేసింది ఏముంది? దేవుడు ఇచ్చిందా? కష్టపడే బలాన్ని దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఎట్లా కష్టపడతావు? మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఎట్లా ఆరోగ్యంగా ఉండి కష్టాన్ని చేస్తావు? చేయలేవు కదా. కాబట్టి నువ్వు ఏం చేసినా అది దేవుని కృప తప్పిస్తే మరొకటి ఏమీ లేదు. కనుక దేవుని సన్నిధిలో నీ కృపయే నన్ను నడిపిస్తుంది, నీ కృపయే నన్ను బ్రతికిస్తుంది, నీ కృపయే నన్ను నడిపించి ఆదుకొని నిలబెడుతుంది. కనుక ప్రభా నీ కృప నాకు చాలును, ఇంత మటుకు చాలు, మనం బ్రతికి ఉన్న ఈ స్థితి చాలు, ఇంకా మరి ఏది కూడా అవసరం లేదు. ఏది కూడా అవసరం లేదు అని అంటే సొలొమోన్ మహారాజుకి దేవుడు అడిగాడంట, అయ్యా నీకు ఏం కావాలో చెప్పు, నా సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నావు కదా, నీకేం కావాలో చెప్పు అని అంటే వెండి, బంగారం, వజ్రాలు, సంపద, భూములు, ఆస్తులు అన్నీ అడిగాడా? లేదు. జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? అవన్నీ ఇచ్చాడు. సంపదనిచ్చాడు, వెండి, ఇంకా బంగారంతోనే ఇంకా మందిరాన్ని కట్టగలిగినంత బంగారం ఇచ్చాడు దేవుడు సొలొమోను రాజుకి. అంత దేవుడు కేవలం మహారాజు సొలొమోను ఏమడిగాడంటే నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం మాత్రం ఈ ప్రభా అని అడిగాడు. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చే ఊరుకున్నాడా? లేదు. సర్వ సమృద్ధినిచ్చాడు. కనుక నీవు ఆయన సన్నిధిలో ప్రభా నన్ను నీతిమంతురాలుగా చేయి, నేను నిన్ను నమ్మే స్థితి నాకు దయచేయి, నీ కృప మాత్రం నాకు చూపించు, నీ కృప నన్ను జీవంలోనికి దాటిస్తుంది, నీ కృప నన్ను బ్రతికిస్తుంది, కనుక నీ కృప నాకు చాలును అని దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. అట్టి గట్టి విశ్వాసం మనకు ఉండాలి. ఒక్క పాట పాడుకుందాం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా ఆశ్రయము, నీ కృపయే కదా పరవశము, కృపయే కదా ఆశ్రయము,
నీ కృపయే ఎడబాయనిది, నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నిత్యము నిలుచును నీ కృపయే, నిత్యము నిలుచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయేనా, అడుగడుగునను నీ కృపయే, అడుగడుగునను నీ కృపయేనా, అడుగడుగునను నీ కృపయే. నా ఎడ కురిసెను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము, కృపయే గదా నా ఆశ్రయము, నీ కృపయే గదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా 3 చరణాలు ఉన్నాయి. ఎంత కృప గురించే ఉన్నాయి. కృప తప్ప వేరొకటి లేదు. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా? ఆయన కృపలో సాటి అయిన వారిని ఎవరినైనా పెట్టగలుగుతారా మీరు? ఈ కృపతో, దేవుని కృపతో ఈ వ్యక్తి ఉంటే నాకు సమానం, ఆ కృప నాకు వద్దు, సరిపోదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కృప తప్ప వేరెవరు లేరు యేసయ్యా. తుఫాను రేగినా కానీ ఆ తుఫానులో కూడా నడిపించి నిలిపే దేవుడు ఆయన యేసయ్య మాత్రమే. ఆయన కృప, నీ కృప నన్ను ఎన్నడూ విడవదు, ఎడబాయదు. ఎన్ని కృప పైన ఎన్ని వాక్యాలు మనం బైబిల్లో చూస్తామంటే, అణువణువున నీ కృపయే, నా అడుగు అడుగున కూడా నీ కృపయే. ఎంతో మంది పెద్ద పెద్ద భక్తుల అనుభవాలు చూసుకున్నట్లయితే వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో దేవుని కృప వారిని ఎట్లా ఆవరించి ఉంటుందంటే, వారు అట్లా ఆధారపడతారు కాబట్టి, దేవుని పైన అట్లా ఆనుకొని ఉంటారు కాబట్టి దేవుని కృప వారిని అంత ఆవరించి ఉంటుంది. మనం ఎందుకయ్యా అంత కృపను పొందలేకపోతున్నామంటే, ఫస్ట్ ఎవరయ్యా నాకు అప్పించేది, ఎవరయ్యా ఈ ఘట్టాన్ని దాటించేది, ఎవరితో చెప్పుకొని ఏడవాలి. బాధ కలిగిందంటే చలో అక్క, వదిన, అన్న, చెల్లె అని పరిగెడతాం కానీ, యేసయ్యా నాకు ఈ బాధ కలిగిందయ్యా, నేను ఎవరితో చెప్పుకోనయ్యా, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే. పాట పాడతారు, నా తల్లియు నీవే, నా తండ్రి అని పాట పాడతారు. కానీ లేదు, అమ్మా నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారని పక్కలతో చెప్తారు. యేసయ్యతో మాత్రం చెప్పడానికి సిద్ధంగా ఉండం. చెప్తాం కానీ మన మొదటి ప్రాధాన్యత యేసయ్యతో ఉండదు, మనుషులతో ఉంటుంది. కాబట్టి దేవుని కృప మరి ఎక్కడ ఉంటుంది? మనుషుల కృపనే ఉంటుంది. నేను చేసిన కాబట్టి నువ్వు బ్రతికినవు, నేను హెల్ప్ చేసిన కాబట్టి నువ్వు నిలబడ్డావు అని వాడు అంటాడు. కానీ దేవుని కృప ఏడుంటుంది నీకు? అయినా కానీ దేవుడు కృపాతిశయం గలవాడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు కనుక
ఆయన కృప వారి ద్వారా అయినా మనకి అందజేస్తూ మనల్ని నిలబెడుతున్నాడు. నీవు ఆయన దగ్గరికి రాకపోయినా, నేను ఆయన కృపాసనం వద్దకు వెళ్ళకపోయినా, ఆయన మాత్రము ఏ భేదం లేకుండా మంచి వారిపైన చెడ్డవారిపైన వర్షం ఎట్లా కురిపిస్తున్నాడో, ఆయన దగ్గరికి వెళ్ళే వారిపైన వెళ్ళని వారిపైన అలాంటి కృపనే కురిపిస్తున్నాడు. కానీ ఆ అనుభవం మనకు రాదు, ఎందుకంటే మనం వెళ్ళి పొందుకోలేదు కనుక. వెళ్ళి అడిగి మోకాళ్ళు వంగి ఆయన సన్నిధిలో ఏడ్చి పొందుకో. ఆ అనుభవం ఎట్లుంటుందంటే నువ్వు ఒక పాట కూడా రాసేస్తావు. ఇంకా నీ అనుభవంలో నుండి నువ్వు ఒక పాట కూడా ఆయన కృప పైన రాస్తావు. అంత మధురంగా ఉంటుంది ఆయన కృప. ఎందుకో దేవుడు ఆయన కృప గురించి ఇంత నన్ను ప్రోత్సాహపరిచి ప్రేరేపించి చెప్పు, పాడు. నేను ఎప్పుడు మెసేజ్ చెప్పేటప్పుడు అసలు పాటనే పాడ. మా సంఘంలో అయినా పాటనే పాట గుర్తు చేసి చెప్తాను అంతే. కానీ ఈ పాట నన్ను సంపూర్ణంగా పాడమని దేవుడు ప్రేరేపణ కలిగించాడు కనుక ఆయన సన్నిధిలో నేను ఈ పాట పాడాను. ఈ పాట నన్ను ఎంతో బలపరిచింది. నా పరిస్థితి, నా సాక్ష్యం విన్నారంటే ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు నా జీవితానికి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎంతో అవమానాలు. మా రిలేటివ్స్ అందరూ, మా బంధువులందరూ, నా రక్త సంబంధికులందరూ హిందువులే. కానీ నా కుటుంబము దేవుని సన్నిధిలో రక్షించబడిన కుటుంబం. మా ఇంట్లో కూడా సంపూర్ణంగా రక్షించబడిన వారు లేరు. వారు అస్తమానం పొద్దుస్తమానం దేవుని మందిరానికి పోయి ఏం సాధిస్తావు, ఏం తెచ్చుకుంటావు? వాళ్ళు చదివి జాబులు తెచ్చుకుంటారు. నువ్వు అస్తమానం పోయి ఆ వాయిద్యాలు ప్లే చేసి ఆ పరిచర్య చేసి ఏం సాధిస్తామని నన్ను అందరూ ఎన్నో మాట్లాడినారు. కానీ నాకు ఇందులో దొరికినంత ఆనందం మా ఇంట్లో ఉంటే దొరికేది కాదు. ఇంట్లో ఉంటే ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు వాయిద్యాలు వాయిద్దాం, ఎప్పుడెప్పుడు సహవాసంలో కూడి ప్రార్థన చేద్దాం, పాటలు పాడుకుందాం, ఆ సహవాసంలో ఉందామన్న మనసే ఉండేది నాకు. పొద్దు సమానం వాళ్ళు హైదరాబాద్ నుంచి రాని, అమెరికా నుండి రాని, ఏడు నుంచి అయినా రాని, వాళ్ళు బాగున్నారా అంటే బాగున్నా అని చెప్పి చెలో బయటపడేది. వాళ్ళు నా మీద మా మమ్మీ వాళ్ళకి చెప్పాల్సిన అన్నీ చెప్పి బాగా నింపేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయినాక నువ్వు కనీసం వాళ్ళు వచ్చినప్పుడైనా ఉండవా అని నన్ను అనేది. ఉండను, ఎవరి ఆత్మ కాళ్ళే కడతారు. నా ఆత్మ నన్ను ప్రేరేపించినప్పుడు నేను వెళ్తాను. ఆ విధంగా నేను అప్పుడు ఆ బంధువులను, మా కుటుంబస్తులను అందరిని ఎదిరించి దేవుని దగ్గరికి వెళ్ళాను. కాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. అందుని బట్టి, దేవుని కృపను బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మొదటి ప్రాధాన్యత దేవునికి నీవు ఇవ్వాలి, నేను ఇవ్వాలి. అట్లాంటప్పుడే దేవుని కృప మనము సమృద్ధిగా పొందుకుంటాం. పౌలు అన్నట్టు, నాకు పౌలుతో దేవుడు అన్నట్టు, నా కృప నీకు చాలు అని దేవుడు అంటాడు. మన శ్రమలో నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నా కృప నీకు బలాన్ని ఇస్తుంది అని దేవుడు అంటాడు. కనుక మన బలహీనతలో, మన శ్రమలో దేవుని వైపు చూస్తూ, ప్రభువా నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు చాలు, నీ కృప తప్ప వేరొకటి లేదు, నీ కృప తప్ప వేరే ఎవ్వరు లేరు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఈ వాక్యం మన హృదయంలో, మన వినికిల్లో దేవుడు నూరంతలుగా ఫలింప చేయనుగాక. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ కృపలో మమ్మల్ని నడిపించు, నీ కృపలో మమ్మల్ని బ్రతికించు, నీ కృపలో మాకు సహాయం చేస్తున్నావు.